బీసీల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని మంత్రి సవిత అన్నారు. బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఆమె సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన మొదటి సంతకం అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన, రెండవ సంతకం ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన చేశారు. ఎన్టీ రామారావు సీఎం అయ్యాకే బీసీలకు సంక్షేమం ప్రారంభమైందన్నారు. అలాగే వెనుకబడిన అన్ని వర్గాలతో కలిపి 75% మందికి సేవ చేసే అవకాశం చంద్రబాబు తనకు కల్పించారని సవిత తెలిపారు. రెండు 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 32 మాత్రమే ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర తొలి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినాక 72 కాలేజీలు ఎక్కువగా అంటే మరీ తెచ్చారు. అంటే 106 కాలేజీలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి బీసీలను అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము 74 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం, అదేవిధంగా జూనియర్ కళాశాలలు తెచ్చాం. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు తెచ్చారంటే 2 కాలేజీలు తెచ్చారు. మరి ఈరోజు అభివృద్ధి ఏంటో గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ చూపించాం. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా బీద పిల్లలు ఈరోజు అన్ని రంగాల్లోనూ చదువుకోవాలి, బీసీలను గౌరవించాలి, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు, బీసీలకు, బడుగు వర్గాలకు చదువు ఇంపార్టెంట్, చదువు అవసరం అనే విషయాన్ని గ్రహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలకు పెద్దపీట వేయడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎన్టీఆర్ విదేశీ విద్య అని మనం గతంలో మన 14 నుంచి 19లో మనం మొదలుపెట్టాం. సుమారుగా 2173 మందికి మన విదేశీ విద్య అవకాశం కల్పించాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చడం తెలుసు, నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, ప్రజావేదిక కూల్చడం తెలుసు. అభివృద్ధి అంటే ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పేపర్ యాడ్లకు ఇచ్చుకుంటా గొప్పలు చెప్పుకోవడమే తప్ప, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. మరి ఎంతమందికి చూపించారు, ఎంతమందిని విదేశీ విద్య చదివించారంటే 89 మందికి విదేశీ విద్య. మనం 2173 మందికి విదేశీ విద్య. అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం.